మనం ఇప్పటివరకు భారతదేశ జాగ్రఫీలో రెండవ లెసన్గా చెప్పబడుతున్నాం. భారతదేశం నైసర్గిక స్వరూపాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ చెప్పుకునే క్రమంలో ఉత్తర మహామైదానాల గురించి మనం రెండో టాపిక్గా మనం చెప్తున్నాం. ఇంతకుముందు పర్వత వ్యవస్థ అంటే హిమాలయ పర్వత వ్యవస్థ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మరి రెండవదిగా చూసినట్టయితే ఉత్తర మహామైదాన ప్రాంతంగా మనం చెప్పుకుంటున్నాం. ఉత్తర మహామైదాన ప్రాంతంలో ఈ ఉత్తర మహామైదానాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అని ఒకసారి మనం గమనించినట్టయితే మీరు చూసే ఉంటారు. ఇందాక మనం మ్యాప్ వేసినప్పుడు మొదటగా హిమాలయాల్ని ఈ పర్వత వ్యవస్థను మొత్తం కూడా ఉత్తరంగా వేయడం జరిగింది. హిమాలయ పర్వతాలకు దక్షిణంగా విస్తరించి ఉన్న మహామైదాన ప్రాంతాన్నే ఉత్తర మహామైదాన ప్రాంతం అంటున్నాం. ఇది భారతదేశంలో ఎక్కడ విస్తరించి ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఉత్తరంగా ఉన్నవి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలకు దక్షిణంగా ఇటు పశ్చిమంగా జమ్మూ కాశ్మీర్ నుంచి, అంతేకాకుండా రాజస్థాన్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్న ఒక మహామైదాన ప్రాంతాన్ని ఉత్తర మహామైదాన ప్రాంతం అంటున్నాము. ఈ ఉత్తర మహామైదాన ప్రాంతం అసలు ఎలా ఏర్పడింది అనేదానికి శాస్త్రజ్ఞులు ఒక రకమైన వివాదాన్ని ఇచ్చారు. ఒక నిదర్శనాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రకారం, శాస్త్రజ్ఞుల ప్రకారం ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఆనాటి కాలంలో ఏదైతే ఖండచలన సిద్ధాంతాన్ని గురించి చెప్పాడో అది చెబుతూ ఏ విధంగా హిమాలయాలు ఏర్పడ్డాయో చెప్పాడు. ఆ విషయాన్ని మనం ముందు టాపిక్లో చూసాం. మరి హిమాలయాలు ఏర్పడ్డప్పుడు, ఒక పెద్ద పర్వత వ్యవస్థ ఏర్పడ్డప్పుడు, అంత మట్టి పైకి లేచినప్పుడు మనకి అంతే లోతులో ఒక గొయ్యి ఏర్పడటం చూస్తాం. ఒక పల్లపు ప్రాంతాన్ని మనం ఏర్పడటం చూస్తాం. మరి ఈ పల్లపు ప్రాంతం ఏదైతే హిమాలయాలు పైకి లేచిన తరువాత ఆ పక్కన ఏర్పడ్డ అతి లోతైన విశాలమైన పల్లపు ప్రాంతంలోకి హిమాలయాల మీద నుంచి ప్రవహిస్తున్న నదులు క్రమక్షయం చేసి తెచ్చిన మట్టి ఈ పల్లపు ప్రాంతాన్ని పూడ్చివేశాయి. అర్థమైంది కదా కాన్సెప్టు? ఏదైతే హిమాలయాలు పైకి లేవడం వల్ల ఏర్పడిన ఒక మహాపల్లపు ప్రాంతం ఆ తర్వాత కాలంలో హిమాలయాల మీద నుంచి కిందకు ప్రవహిస్తూ నదులు తీసుకువచ్చిన మట్టి చేత పూడిపోయి ఇది ఒక మహామైదాన ప్రాంతంగా ఏర్పడింది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి ఇది ఏనాటి కాలంలో జరిగింది అనేది చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా చూసినట్టయితే 2.5 కోట్ల సంవత్సరాల క్రితం ఇది జరగటం ప్రారంభమైంది. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం అంటే 25 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది భూస్వరూపం ఏర్పడిందనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి ఇది ఎంత మేర విస్తరించి ఉంది? భారతదేశ భూభాగంలో 7.5 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అతిపెద్ద భూభాగంగా ఉంది. మరి దీన్ని మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం ఒక్కసారి చూడండి. ఈ నార్త్గా ఏదైతే హిమాలయ పర్వత పాదాల దగ్గర అంటే హిమాలయ పర్వతాల్ని దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ మైదానాలు 1200 నుంచి 1300 మీటర్ల లోతు కలిగి ఉన్నాయని, ఆ తరువాత ఏదైతే దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటాం, ఈ ద్వీపకల్ప పీఠభూమికి దగ్గరగా వచ్చిన ఈ ప్రాంతంలో క్రమేణా లోతు తగ్గుతూ ద్వీపకల్ప పీఠభూమికి సమీపానికి వచ్చేసరికి దీని యొక్క లోతు క్రమేణా తగ్గి ద్వీపకల్ప పీఠభూమితో కలిసిపోయిందనేది శాస్త్రజ్ఞులు మనకు చెబుతున్న విషయం. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తరంగా వీటి లోతు 1200 మీటర్ల నుంచి 1300 మీటర్ల లోతు కలిగి ఉన్నది ఈ మహామైదాన ప్రాంతాలు. మరి మహామైదాన ప్రాంతాలని మనం ఒకసారి చూసినట్టయితే ఈ మహామైదాన ప్రాంతాలు 3 నదుల వల్ల ఏర్పడ్డాయనేది మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం చూసినట్టయితే ఈ పాఠ్యాంశంలో ఈ మహామైదానాలు ఏ నదుల వల్ల ఏర్పడ్డాయి? ఏంటి ఆ 3 నదులు?
ఒకటి సింధు నది మరియు దాని యొక్క ఉపనదులు, 2 గంగా నది దాని యొక్క ఉపనదులు, 3 బ్రహ్మపుత్ర నది మరియు దాని యొక్క ఉపనదులు తాము క్రమక్షయం చేసి తీసుకువచ్చిన మట్టిని ఈ ప్రాంతంలో, ఈ పల్లపు ప్రాంతంలో నిక్షేపణం చేయడం వల్ల ఈ పల్లపు ప్రాంతాలు బూడి ఇవి మహా మైదాన ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. వీటిని, ఈ మహా మైదానాన్ని 3 భాగాలుగా మనం విభజించాం. ఒకటి సింధు మైదాన ప్రాంతము, ఒకటి సింధు మైదాన ప్రాంతము, 2 గంగా మైదాన ప్రాంతం, 3 బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, ఏ నదులైతే ఒండ్రు మట్టిని తను క్రమక్షయం చేసిన తీసుకొచ్చిన ఫైన్ క్వాలిటీ సెడిమెంట్స్ని ఈ ప్రాంతంలో నిక్షేపణం చేయడం వల్ల ఈ మహా మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ మహా మైదానాలని మనం ఆటి పేరు మీదగానే, ఆ నదుల పేరు మీదగానే 3గా విభజించుకున్నాం. ఒకటి సింధు మైదాన ప్రాంతం, 2 గంగా మైదాన ప్రాంతం, 3 బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను డివైడ్ చేశాను. వీటిని 3టిని కూడా విభజించాను ఈ మహా మైదానాన్ని. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూడండి, దీన్ని ఈ మొత్తాన్ని కలిపి, ఈ రెండింటిని కలిపి మనం ఏదైతే సింధు మైదాన ప్రాంతం అంటున్నామో ఇది 2 కలిపి సింధు మైదాన ప్రాంతం. ఆ తర్వాత ఈ 3 కలిపి గంగా మైదాన ప్రాంతం, తర్వాత ఇది బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంగా మనం విభజించాము. ఇక్కడ ఇంతగా మీరు డివైడ్ చేసుకుంటే మీరు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సింధు మైదాన ప్రాంతం తీసుకున్నాం. మరి సింధు నది ప్రవహించేటప్పుడు తీసుకొచ్చి నిక్షేపణ చేసిన మట్టి వల్ల ఈ మైదానాలు ఏర్పడ్డాయి. ఈ ఒండ్రు మట్టి వల్ల ఈ మైదానాలు ఏర్పడ్డాయి. ఇదంతా కూడా ఒండ్రు మైదానాలు. ఒండ్రు మైదానాలు అంటే చాలా ఫైన్ క్వాలిటీ శాండ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, చాలా నాణ్యమైన మట్టి. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా భారతదేశం యొక్క ధాన్యాగారంగా పిలువబడుతుంది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మనం ఏమంటున్నాం? భారతదేశం యొక్క ధాన్యాగారంగా మనం పిలుస్తున్నాం. అనేక నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయి, అనేక రకాల పంటలు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. ప్రొడక్టివిటీ కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలి. మహామైదాన ప్రాంతాలు భారతదేశానికి ఆహారాన్ని ఇస్తున్న మెయిన్ ప్రాంతంగా మనం దీన్ని గుర్తిస్తున్నాం. ఇప్పుడు సింధు మైదాన ప్రాంతం తీసుకుంటున్నాం. సింధు నది ఎక్కడ పుడుతుంది? సింధు నది ఈ ప్రాంతంలో పుడుతుంది, ఇక్కడ వస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా, దీని ఉపనదులన్నీ కూడా ఈ ప్రాంతంలో అనేక ఉపనదులు ఉన్నాయి సింధుకి. ఆ ఉపనదులు సింధు నది తీసుకొచ్చిన మట్టి వల్ల ఈ 2 ఏర్పడ్డాయి. ఏంది? సింధు మైదాన ప్రాంతం. మరి సింధు మైదాన ప్రాంతాన్ని మరలా మనం 2గా విభజిస్తున్నాము. చాలా జాగ్రత్తగా చూడండి. సింధు మైదాన ప్రాంతాన్ని మరలా మనం 2గా విభజిస్తున్నాం. ఇక్కడనే చూద్దాం. సింధు మైదాన ప్రాంతం ఇది తీసుకుంటే 1 నేను నెంబర్ వేస్తున్నాను. సింధు మైదాన ప్రాంతం అంటే ఇటు వేస్తున్నాను 1. ఈ 1ని మళ్ళీ మనం 2గా డివైడ్ చేస్తున్నాం. 2 మైదానాలుగా మనం విభజిస్తున్నాం. 1 రాజస్థాన్ మైదానము, 2 పంజాబ్ హర్యానా మైదానము. చూడండి, ఇక్కడ సింధు మైదాన ప్రాంతం, ఇదంతా కలిపి సింధు మైదాన ప్రాంతం. దీంట్లో మనం మళ్ళీ రాజస్థాన్ మైదానము, పంజాబ్ హర్యానా మైదానం అని సింధు మైదానాన్ని విభజించాం. ఇది రాజస్థాన్ మైదానం, ఇది పంజాబ్ అండ్ సింధు మైదానము విభజించాం. దీంట్లో చూసినట్టయితే రాజస్థాన్ మైదానం, ఇక్కడ రాజస్థాన్ మైదానాన్ని తీసుకుందాం. ఈ రాజస్థాన్ మైదానంలో మనం చూసినట్టయితే రాజస్థాన్ మైదానాన్ని మరలా 2గా విభజిస్తున్నాము. దీనిలో మరుస్థలి 2, రాజస్థాన్ బంగర్.
ఒకటి మరుస్థలి, రెండు రాజస్థాన్ బంగర్ అంటున్నాము. ఇక్కడ చూడండి, ఈ ప్రాంతాన్ని మరుస్థలి, ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ బంగర్ అంటున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంత డీటెయిల్గా మీకు బుక్స్లో మీకు ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పే పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా గమనించాలి మీరు. దీన్ని మరలా మనం రాజస్థాన్ మైదానాన్ని రెండుగా విభజించుకున్నాం. ఒకటి మరుస్థలి, రెండు రాజస్థాన్ బంగార్. ఏదైతే రాజస్థాన్ మైదాన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి పశ్చిమంగా విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మనం మరుస్థలి అంటున్నాము, మరుస్థలి ప్రాంతం అంటున్నాం. ఏంటిది మరుస్థలి ప్రాంతం అంటే? ఈ ప్రాంతంలో, ఈ మరుస్థలి ప్రాంతంలో మనం చూసినట్టయితే రాజస్థాన్లో ఈ మొత్తం ప్రాంతం కూడా ఇసుక పొరల చేత కప్పబడి నిస్సారమైన ప్రాంతంగా, అతి శుష్క ప్రాంతము. శుష్క ప్రాంతం అంటే వర్షపాతం లేకుండా అధిక వేడి కలిగిన శుష్క ప్రాంతంగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, రాజస్థాన్ మరుస్థలి ప్రాంతం అధిక శుష్క ప్రాంతంగా మొత్తం ఇసుక పొరల చేత కప్పబడి ఉంటుంది. ఇది నిస్సారమైనది, దీనిలో ఏ విధమైన పంటలు పండవు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, క్వశ్చన్స్ అడుగుతున్న ఏరియా చాలా క్రిటికల్గా అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్స్. మరి ఇక్కడ ఏ రకాల భూస్వరూపాలు ఉన్నాయి అనే క్వశ్చన్స్ మనకు చాలా ఎక్కువగా వస్తుంది. ఏ రకాల భూస్వరూపాలు ఉన్నాయి ఇక్కడ ఈ మరుస్థలి ప్రాంతంలో అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వరుసగా చూడండి. ఒకటి ద్రియాన్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ద్రియాన్స్. రెండు బార్కాన్స్. మూడు సైఫులు. నాలుగు హమ్మడాలు. ఐదు ఎర్గలు. ఒక మైదాన ప్రాంతంలో రెండుగా విభజించాం. రెండుగా విభజించినప్పుడు పశ్చిమంగా ఉన్న ప్రాంతాన్ని మరుస్థలి అన్నాము, ఇటు తూర్పుగా ఉన్న ప్రాంతాన్ని రాజస్థాన్ బంగర్ అన్నాం. ఇప్పుడు మరుస్థలి ప్రాంతంలో ఉన్న ఇంపార్టెన్స్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంపార్టెంట్ భూస్వరూపాల గురించి మీకు తెలియజేస్తున్నా. వీటిని చాలాసార్లు అడిగాడు. ద్రియాన్స్ ఒక్కో దాన్ని క్షుణ్ణంగా చెప్పుకుందాం. ద్రియాన్స్ అనగా ఈ ప్రాంతంలో అధిక గాలులు వీస్తున్నప్పుడు కదిలే ఇసుక దిబ్బలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదులుతూ ఉంటాయి. ఒక రకంగా ఎడారి ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇసుక దిబ్బలు అధిక వేగమైన గాలుల వల్ల ఇసుక దిబ్బలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కదులుతూ ఉంటాయి. ఈ కదిలే ఇసుక దిబ్బల్నే ద్రియాన్స్ అంటారు. రెండు బార్కాన్స్. ఈ కదిలే ఇసుక దిబ్బల్లో ఏవైతే అర్ధచంద్రాకారంలో ఉంటాయో అర్ధచంద్రాకారంగా ఉండే ఇసుక దిబ్బలని బార్కాన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా నది దగ్గరికి పోయినప్పుడు అర్ధచంద్రాకారంలో ఇసుక దిబ్బలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఇసుక దిబ్బలను బార్కాన్స్ అంటాం. ఆ తర్వాత సైఫులు. ఇవి అరేబియా కత్తిని ఎప్పుడైనా చూశారు? అరేబియా కత్తి, ఆ కత్తిని పోలి ఉంటాయి. మరి వాటినే సైఫులు అంటారు. ఆ ఇసుక దిబ్బలు అరేబియా కత్తిని పోలి ఉంటాయి. ఆ కత్తిని పోలి ఉన్న ఇసుక దిబ్బల్ని సైఫులుగా పేర్కొంటారు. ఆ తర్వాత చూడండి హమ్మడాలు. ఈ హమ్మడాలు మనం చూసినట్టయితే ఏంటి ఈ హమ్మడాలంటే? ఈ ప్రాంతంలో ఉన్న రాతి ఎడారి ప్రాంతాలని, రాతి మైదాన ప్రాంతాలని, ఎడారి ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న రాతి మైదాన ప్రాంతాలని హమ్మడాలు అంటారు. మరి ఎర్గలు అంటే ఏంటి? రాతి మైదాన ప్రాంతాలని హమ్మడాలు అంటారు, ఇసుక మైదాన ప్రాంతాలని ఎర్గలు అంటారు. ఈ భూభాగంలో మనకి రాతి మైదాన ప్రాంతాలంటే ఇసుక మొత్తం కొట్టుకుపోయిన తర్వాత కింద ఒక మైదానంలాగా రాళ్ళు రప్పలతో కూడిన ప్రాంతాన్ని మనం హమ్మడాలంటున్నాం. అలా కాకుండా ఇసుక పొరే ఒక మైదానంలాగా కనిపిస్తే దాన్ని ఎర్గులు అంటున్నాము. ఈ రకంగా మనకి మరుస్థలి అనే ప్రాంతంలో విభిన్నమైన ప్రాముఖ్యమైన
భూస్వరూపాలు కనిపిస్తాయి. తరువాత రాజస్థాన్ బంగార్. ఇక్కడ చూడండి, ఏదైతే రాజస్థాన్ మైదానానికి తూర్పు వైపున విస్తరించి ఉన్న మైదాన ప్రాంతాన్ని మనం రాజస్థాన్ బంగర్ అంటున్నాం. ఈ రాజస్థాన్ బంగర్ అనే ప్రాంతం యాక్చువల్గా ఒకానొక కాలంలో ఏదైతే సరస్వతి నది ఈ ప్రాంతంలో ప్రవహించిందో, ఆ సరస్వతి నది ప్రవహించటం వల్ల ఇప్పుడు సరస్వతి నది ప్రస్తుతం లేదు, భూమిలో ఇంకిపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఒకప్పుడు ఈ సరస్వతి నది అనేది సింధు నది యొక్క ఒక ఉపనదిగా చెప్పుకున్నారు. మరి ఈ సరస్వతి నది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రవహించేదని, దానివల్ల ఈ ప్రాంతంలో ఈ మైదాన ప్రాంతం ఏర్పడేదని చెప్పడం జరిగింది. మరి ఈ రాజస్థాన్ బంగాళ ప్రాంతంలో ఏదైనా భూస్వరూపాలు, ప్రాముఖ్యమైన భూస్వరూపాలు ఉన్నాయా? ఉన్నాయి, రెండుగా ఉన్నాయి. అవి మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకటి రోహీలు. రాజస్థాన్ బంగార్ కింద చూసామంటే ఒకటి రోహీలు, రెండు దండియాలు. ఒకటి రోహీలు, రెండు దండియాలు. మీకు తెలుసు, ఏదైతే ఎడారి ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, కొన్ని సంవత్సరాల వరకు కూడా వర్షపాతం అనేది ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు వర్షపాతం పడిన ఒక్క గంట అయినా సరే కుంభవృష్టి ఒక్కసారిగా కురుస్తుంది. మరి కుంభవృష్టి ఒక్కసారిగా కురిసినప్పుడు ఒక్కసారిగా తాత్కాలికమైన నీటి ప్రవాహాలు ఆ ఎడారుల్లో కనిపిస్తాయి. కనిపించే ఇటువంటి తాత్కాలికమైన నీటి ప్రవాహాలని రోహీలు అంటారు. రోహీలు అంటారు. రెండవ భూస్వరూపం దండియాలు. మరి దండియాలు అంటే ఏంటి? ఈ దండియాలు అనేది తాత్కాలిక నీటి ప్రవాహాలు ప్రవహించి ఏదైనా ఒక పల్లవ ప్రాంతంలో ఒక సరస్సుగా లేదా ఒక చెరువుగా ఏర్పడ్డప్పుడు అవి కొన్ని రోజుల తరువాత ఆ నీరంతా ఇంకిపోయి ఆ ప్రాంతం మొత్తం కూడా ఎండిపోయిన సరస్సుల్లాగా కనిపిస్తుంది. ఈ ఎండిపోయిన లవణ సరస్సులనే మనమేమంటున్నాం? దండియాలు లేదా ప్లయాలు. దండియాలు లేదా ప్లయాలు అంటున్నాము. చూడండి, కొన్ని ఒక్కో దానికి ఎన్నెన్నో వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజస్థాన్ మైదాన ప్రాంతం. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా, రాజస్థాన్ మైదాన ప్రాంతం గురించి అయిపోయింది ఇక్కడ. మరి రాజస్థాన్ మైదానం తర్వాత మనకి దీనిలోనే రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ మనకి రెండవది పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతం. పంజాబ్ అండ్ హర్యానా మైదాన ప్రాంతం. ఈ పంజాబ్ అండ్ హర్యానా మైదాన ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ఇది చూడండి, ఒక్కసారి చూడండి, పటంలో చూడండి. ఇక్కడ పంజాబ్ ఉంటుంది, ఇక్కడ హర్యానా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మైదానం ప్రాంతంగా ఏర్పడింది కాబట్టి దీన్ని పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతం అంటున్నాం. ఈ పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతం ఏర్పడడానికి కారణమైన నదులేంటి? రావి, బియాస్, సట్లెజ్. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఏమి నదులు అవి? రావి, బియాస్, సట్లెజ్. ఈ మూడు నదుల యొక్క నిక్షేపణల వల్ల ఇవి ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఏర్పడిన తర్వాత మరి దీంట్లో ఉన్న ముఖ్య లక్షణం ఏంటి? ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ నదుల వల్ల సస్యశ్యామలంగా హై క్వాలిటీ ఒండ్రు మట్టి ఈ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అధికంగా గోధుమను పండిస్తారు. మరి ఈ ప్రాంతంలో ఉత్పాదకత కూడా చాలా ఎక్కువగా ఉంది పంజాబ్ హర్యానా ప్రాంతంలో. మరి ఈ ప్రాంతాల్లో ఏమైనా భూస్వరూపాలు ఉన్నాయా అని మనం చూడాలి. పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్న భూస్వరూపాలు ఏంటి? ఒకటి దోబ్స్, రెండు చోర్స్, మూడు బెట్స్. వీటిని మనం చూసినట్టయితే
3 రకాల భూస్వరూపాలు ఈ ప్రాంతంలో ఉండటం మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. పంజాబ్, హర్యానా మైదాన ప్రాంతంలో ఉన్న ఈ 3 స్వరూపాలను గురించి ఒకసారి చూద్దాం. ఒకటి దోబ్స్ అన్నాం. ఏంటి ఆ దోబ్స్ అంటే? దోబ్స్ అంటే ఏదైతే 2 సమాంతరంగా ప్రవహించే నదులు, చూడండి ఇటు 2 సమాంతరంగా ప్రవహిస్తున్నాయి నదులు, ఇటే ప్రవహిస్తున్నాయి, 2 సమాంతరంగా ప్రవహిస్తున్నాయి. ఈ సమాంతరంగా ప్రవహించే నదుల మధ్య ఏర్పడిన ఏదైతే ఫర్టైల్ సాయిల్ని, సారవంతమైన భూమి, 2 సమాంతరంగా ప్రవహించే నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన భూమిని దోబ్స్ అంటున్నాము. మరి ఈ దోబ్స్ అనేవి ఎన్నిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి. దోబ్స్ చూడండి. ఒకటి, ఈ దోబ్స్లో 5 రకాల దోబ్స్ కనిపిస్తాయి. దోబ్స్ అంటే అర్థమైంది కదా. ఏంటి దోబ్స్ అంటే? 2 ప్యారలల్గా ప్రవహించే నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన భూమిని దోబ్స్ అంటున్నాం. మరి ఈ దోబ్స్ అనేవి 5 రకాల దోబ్స్ ఈ ప్రాంతంలో, పంజాబ్, హర్యానా మైదాన ప్రాంతంలో కనిపిస్తాయి. అవి వరుసగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 బారీ దోబ్, 2 బిస్తు దోబ్, 3 రేచనా దోబ్, 4 చాగ్ దోబ్, 5 సింధు సాగర్ దోబ్. సింధు సాగర్ దోబ్. ఈ 5 దోబుల్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత దోబ్స్ అనేవి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ మీకు ఏ నదులు ఉన్నాయని తెలిస్తే ఆ నదుల ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. బారీ దోబ్ అన్నాం. బారీ దోబ్ అన్నాం. బారీలో బా అనేది బి, రి అనేది ఆర్. బారీ దోబ్. ఇక్కడ 2 నదుల మధ్య, ఏ నదులు? బియాస్, రావి. బి అంటే బియాస్, ఆర్ అంటే రావి. ఈ బియాస్ రావి మధ్య ఏర్పడిన దాన్ని బారీ దోబ్ అంటున్నాం. వాడు అడిగే క్వశ్చన్ ఎట్టు అడుగుతాడంటే, బారీ దోబ్ ఏ నదుల మధ్య ఏర్పడిన ఫర్టైల్ ల్యాండ్ అని అడుగుతాడు. సారవంతమైన భూమి, ఏ నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన భూమి అని అడుగుతాడు. అప్పుడు మీరు వాటిని గుర్తు తెచ్చుకోవటానికో లేకపోతే కష్టపడి చదవటానికో పిడియటానికో ప్రయత్నించొద్దు. ఈ పిడియటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. బారీ దోబ్ అనే వాడు ఇచ్చినప్పుడు బాకి బి, ఇంగ్లీష్ అక్షరం బి, రీకి ఆర్ పెట్టుకోండి. బి అంటే ఏమొస్తుంది మనకి? బారీ అంటే బియాస్, ఏ నది వస్తుంది? బియాస్. ఆర్ అంటే ఏమొస్తుంది? రావి. బియాస్ రావి మధ్య ఉందని అక్కడ పెట్టేసేయండి తెలివిగా. ఓకే. ఆ తర్వాత బిస్తు దోబ్ అన్నాడు. బిస్తు దోబ్కి రెండోది కూడా చెప్తాను చూడండి. 5 చెప్పాను, తర్వాత మీరు చేసుకోవాలి ఇంట్లో. ఇప్పుడు బిస్తు దోబ్ అని చెప్పాను. ఈ బిస్తు దోబ్లో చూడండి, ఇక్కడ బి వచ్చింది మనకి, ఇంగ్లీష్ అక్షరం. బిస్త్, ఎస్ వచ్చింది. ఏంటిది? బి అంటే ఏమొస్తుంది మనకి? బియాస్. ఎస్ అంటే సట్లస్. ఎస్ అంటే సట్లస్. బియాస్కి సట్లస్కి మధ్యలో ఏర్పడిన సారవంతమైన భూభాగాన్ని బిస్త్ అంటున్నాము. ఇవి తలకాయ నొప్పిగా ఉన్న ఏ అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కష్టపడి చదవండి. ఏమాత్రం ఇక్కడ మీరు అజాగ్రత్త వహించొద్దు. దీన్ని కష్టంగా ఉన్నాయని వదిలేయొద్దు. తర్వాత దోబ్స్ అయిపోయింది మనకి. తర్వాత 2 చోర్స్. ఏంటి ఆ చోర్స్ అంటే? ఏదైతే ఈ ప్రాంతంలో దీనికి దగ్గరగా ఉన్న శివాలిక్ పర్వతాల మీద నుంచి ప్రవహిస్తూ శివాలిక్ పర్వతాలని క్రమక్షయానికి గురి చేస్తూ వచ్చే తాత్కాలిక నీటి ప్రవాహాలని మనమేమంటున్నాం? చోర్స్ అంటున్నాము. జాగ్రత్తగా గమనించాలి. తర్వాత బెడ్స్. ఏంటి బెడ్స్ అంటే? ఈ ప్రాంతంలో, పంజాబ్, హర్యానా మైదాన ప్రాంతంలో ఉండే కొత్త అల్యూవియల్ ల్యాండ్స్ని, ఏదైతే కొత్త ఒండ్రు నేలలు, అల్యూవియల్స్ ల్యాండ్స్ అంటే కొత్త ఒండ్రు నేలల్ని బెడ్స్ అంటున్నాము. జాగ్రత్తగా గమనించండి. దోబ్స్ అంటే చెప్పాను, చోర్స్ అంటే తాత్కాలిక నీటి ప్రవాహాలు. అంతేకాకుండా ఇవి శివాలిక్ పర్వత ప్రాంతాలని క్రమక్షయం చేస్తూ ఉంటాయి. మరి బెడ్స్ అంటే ఈ ప్రాంతంలో ఉండే
కొత్త ఒండ్రు మట్టి నేలల్ని బెట్స్గా చెప్పడం జరిగింది. సో దీంతో మనకి పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతం అయిపోయింది. ఇది 1.75 లక్షల చదరపు కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి రెండవదిగా చూసినట్టయితే గంగా మైదాన ప్రాంతం. గంగా మైదాన ప్రాంతం ఈ మైదాన ప్రాంతాలు, ఈ 3 మైదాన ప్రాంతాల్లో అతి పెద్ద ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు గంగా మైదాన ప్రాంతాన్ని. ఈ ప్రాంతాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ యమునా నది ఒడ్డు నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే బంగ్లాదేశ్ యొక్క తూర్పు ప్రాంతం వరకు అవిచ్ఛిన్నంగా విస్తరించి ఉన్న మైదానాన్ని గంగా మైదానం అంటున్నాం. ఈ గంగా మైదానం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇది 300 కిలోమీటర్ల వెడల్పున 1400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న అతి మహా మైదానంగా చెప్పవచ్చు. దీన్ని మొత్తం వైశాల్యము చూడండి 3.5 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మహా మైదాన ప్రాంతంలో సగం భాగం ఇదే ఉంది. ఆ విషయం గమనించాలి. మరి గంగా మైదాన ప్రాంతం అనేది ఈ గంగా నది వల్ల, కంప్లీట్గా గంగా నది దాని ఉపనదుల వల్ల ఈ మైదాన ప్రాంతం ఏర్పడింది. ఈ మహా మైదాన ప్రాంతాన్ని మనం 3 భాగాలుగా విభజిస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది ఏ, బి, సిగా విభజిస్తున్నాము. ఇక్కడ ఏ వచ్చేసి ఎగువ గంగా మైదానము, బి మధ్యస్థ గంగా మైదానము, డి దిగువ గంగా మైదానం అని మనం 3గా విభజిస్తున్నాం దీన్ని. ఎగువ గంగా మైదానాన్ని మనం చూసినట్టయితే ఈ ఎగువ గంగా మైదానం ఉత్తరప్రదేశ్ యొక్క పశ్చిమ ప్రాంతంలోను ఉత్తరాఖండ్ ప్రాంతం మొత్తంలో కూడా ఇది విస్తరించి ఉంది. మరి ఈ మైదానంలో ప్రవహించే నదులు గంగా నది మరియు యమునా నదిగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ప్రవహించే నదులు గంగా నది మరియు యమునా నదిగా చెప్పవచ్చు. ఆ తర్వాత మనకి చూసినట్టయితే ఇది ఈ ప్రాంతం కొంచెం చిన్న ప్రాంతంగా ఉంది. తర్వాత మధ్యస్థ గంగా మైదాన ప్రాంతం. ఇది గంగా మైదాన ప్రాంతాలన్నిటిలోకెల్లా అతిపెద్ద మైదాన ప్రాంతంగా మనం చెప్పవచ్చు. మరి ఈ మైదాన ప్రాంతాన్ని మనం చూసినట్టయితే మధ్యస్థ గంగా మైదాన ప్రాంతమును మనం చూసినట్టయితే ఈ మధ్యస్థ గంగా మైదాన ప్రాంతంలో గంగాతో పాటు గంగా ఉపనదులైన గోమతి, గాగ్రా, గండక్, కోసి మరియు సోన్ నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో గంగా మైదాన ప్రాంతాన్ని, మధ్య గంగా మైదాన ప్రాంతాన్ని ఏర్పాటు చేశాయి. మరి ఇక్కడ ఏ రాష్ట్రాలు ఈ ప్రాంతంలో కలిగి ఉన్నాయి అంటే కంప్లీట్ ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలు ఈ మధ్య గంగా మైదాన ప్రాంతంలో మనకి కనిపిస్తున్నాయి. మరి దిగువ గంగా మైదాన ప్రాంతం, ఇక్కడ మనకు దిగువ గంగా మైదాన ప్రాంతం చూసినట్టయితే ఇది డార్జిలింగ్ యొక్క ఫూట్ హిల్స్ పాదాల దగ్గర నుండి ఇక్కడ ఏదైతే బంగాళాఖాతం తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న మైదాన ప్రాంతాన్ని మనం దిగువ గంగా మైదాన ప్రాంతం అంటున్నాం. ఈ దిగువ గంగా మైదాన ప్రాంతం ఈ హుగ్లీ నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. గంగా నది మరియు దాని ఉపనది అయిన హుగ్లీ నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. మరి ఈ మైదాన ప్రాంతం మొత్తంలో ఏమన్నా భూస్వరూపాలు మనకు కనిపిస్తున్నాయా? కొన్ని రకాల ఇంపార్టెంట్ భూస్వరూపాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఆ భూస్వరూపాలు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒకటి బబ్బర్ జోన్, రెండు తెరాయ్, మూడు బంగార్, నాలుగు ఖదర్,
5 రే కల్లార్ ఉసార్. రే కల్లార్ ఉసార్. చూడండి ఇక్కడ బబ్బర్ జోన్, తెరాయ్ జోన్, బంగర్, ఖదర్, రే కల్లార్ ఉస్సార్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బబ్బర్ జోన్ అంటే ఏంటి? ఈ మైదాన ప్రాంతాల్లో యాక్చువల్గా ఇవి కొన్ని ఈ పంజాబ్ హర్యానా మైదాన ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. ఏదైతే మనం చెప్పుకుంటున్న హిమాలయ పర్వత వ్యవస్థ ఉందో, హిమాలయ పర్వతాల నుంచి ఇక్కడ చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి. ఇవి హిమాలయ పర్వతాలైతే ఈ హిమాలయ పర్వతాల నుంచి నదులు కిందకి ప్రవహించేటప్పుడు కిందకు ప్రవహించే నదికి అధిక శక్తి ఉంటుంది. ఈ శక్తితో ఈ నది అధిక మొత్తంలో మట్టిని క్రమక్షయం చేస్తూ తీసుకువచ్చి అకస్మాత్తుగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దీనికి వాలు తగ్గిపోతుంది. అకస్మాత్తుగా వాలు తగ్గిపోయినప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన రాళ్ళు మట్టిని అంతా కలిపి ఈ ప్రాంతంలో ఎక్కడైతే నది మైదాన ప్రాంతాలకు ఎంటర్ అవుతుందో, ఇక్కడ చూడండి, ఇప్పుడు నది మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అవుతుందో ఆ మైదాన ప్రాంతంలో ఈ సచిద్ర ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తనతో తెచ్చిన ఈ మట్టిని మొత్తాన్ని కూడా ఈ ప్రాంతంలో గుట్టలుగా నిక్షేపణ చేస్తుంది. ఈ అశ్రేణీకృత మట్టి, నేను వాడే వర్డ్స్ను ఖచ్చితంగా గమనించాలి. అశ్రేణీకృత అంటే శ్రేణి చేయకుండా రాళ్ళు రప్పలు మట్టి అన్నీ కలిపి ఒక ప్రాంతంలో గుట్టలుగా నిక్షేపిస్తుంది. మరి ఇక్కడ నిక్షేపించబడ్డ ఈ గుట్టల్లో నుంచే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ విధంగా గుట్టలుగా నిక్షేపించబడ్డ విసనకర్ర ఆకారంలో గుట్టలుగా నిక్షేపించబడ్డ హిమాలయ పర్వత పాదాల దగ్గర గుట్టలుగా నిక్షేపించబడ్డ ఈ భూస్వరూపాలని బబ్బర్ అంటున్నాము. సో నది తను తీసుకువచ్చిన గుట్టలుగా ఏర్పరిచిన ఈ మట్టిలో నుండే చాలా దూరం ప్రయాణిస్తుంది దాని కింద. అప్పుడు నది మనకు కనిపించదు. ఆ తరువాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత, ఎందుకంటే ఈ బబ్బర్ జోను ఎక్కడైతే ఈ కొండ ప్రాంతాల నుంచి కొండ యొక్క పాదాల దగ్గర నుంచి 8 నుంచి 16 కిలోమీటర్ల మేర ఈ బబ్బర్ జోన్ ఉంటుంది. ఈ బబ్బర్ జోన్ కింద ప్రయాణిస్తూ ఆ తర్వాత కొంత ప్రాంతానికి వచ్చిన తర్వాత ఉపరితలానికి నదులు చేరుకుంటాయి. ఉపరితలాన్ని చేరేటప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా ఇవి తడిగా చిత్తడి నేలల్ని ఏర్పాటు చేస్తాయి. ఈ చిత్తడి నేలలనే తెరాయి ప్రాంతం అంటున్నాము. అర్థమైందా మీకు? ఇక్కడ వరకు బబ్బర్ జోన్ ఉంటే దీని కింద మళ్ళీ ఒక 15 నుంచి 30 కిలోమీటర్ల వరకు తెరాయి ప్రాంతం ఉంటుంది. ఈ తెరాయి ప్రాంతం అనేది ఆ ప్రాంతంలో నదులు పైకి లేస్తాయి కాబట్టి, ఉపరితలానికి వస్తాయి కాబట్టి, ఈ నదులు ఉపరితలానికి వచ్చే ఈ ప్రాంతాన్ని మనం తెరాయి ప్రాంతం అంటున్నాం. ఇది మొత్తం కూడా సచిద్ర ప్రాంతము, అంటే ఎప్పుడు తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అధికంగా అంటే అనేక రకాల అడవులు ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి దట్టమైన అరణ్యాలకు ఇవి నెలవులుగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అడవులు దట్టంగా ఉండటం వల్ల అనేక రకాల జీవులు ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాయి. దీన్ని తెరాయి జోన్ అంటున్నాము. బంగర్ అంటే ఏంటి? నది తన లోయలో ప్రవహిస్తూ, ఒక్కసారి ఇటు చూడాలి, ఇది నదీ లోయ. ఈ నదీ లోయలో నది ప్రవహిస్తుంది. ఈ ప్రవహించేటప్పుడు ఎప్పుడైనా పెద్దగా వరదలు వచ్చితే, చిన్న వరదలు కాదు, పెద్దగా వరదలు వచ్చినప్పుడు నది తను గట్లను దాటి బయటికి ఇంత దూరం ప్రవహిస్తుంది. గట్లను దాటి ఇంత దూరం ప్రవహించి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే తను తీసుకొచ్చిన మట్టిని నిక్షేపణ చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉండే పాత ఒండ్రు మట్టి నేలలు ఎందుకు అంటున్నాం? ఈ ప్రాంతంలో మరలా మాటికి
పెద్ద పెద్ద వరదలు రావు, నీరు ఇక్కడ దాకా రాదు. అందుకని చెప్పి ఒకసారి వచ్చి పెద్ద వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడ్డ ఈ ఒండ్రు మట్టిని పాత ఒండ్రు మట్టి అంటున్నాం. ఈ పాత ఒండ్రు మట్టినే బంగారు అంటున్నాం. అలా కాకుండా ఈ గట్లుకి దగ్గరగా ఏ చిన్న వరద వచ్చినా సరే గట్లు పొర్లుతుంది. గట్లు పక్కనే ఏర్పడ్డ ఈ కొత్త ఒండ్రు మట్టి మైదానాలని మనం ఖదర్ భూములు అంటున్నాము. ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నేను మీకు థియరీ చెప్పాను, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే బంగారు అంటే పాత ఒండ్రు మట్టి మైదానాలు, ఖదరు అంటే కొత్త ఒండ్రు మట్టి మైదానాలు. సింపుల్గా అట్ట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఎప్పుడు వ్యవసాయం విరివిగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు వ్యవసాయం విరివిగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఏర్పడే లవణీయ భూములు అక్కడక్కడ ఈ మహామైదాన ప్రాంతంలో పెచ్చులుగా అక్కడక్కడ ఏర్పడే లవణీయ భూముల్ని రే కల్లార్ ఉస్సార్ భూములు అంటారు. ప్రాంతీయంగా వీటిని రే కల్లార్ అండ్ ఉస్సార్ భూములు అంటారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం, మూడవదిగా బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అంటున్నాం. ఈ బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం బ్రహ్మపుత్ర నది మరి దాని ఉపనదులైన అనేక నదుల వల్ల ఈ బ్రహ్మపుత్ర దాని ఉపనదుల వల్ల ఈ బ్రహ్మపుత్ర మైదానం ఏర్పడింది. మరి ఈ బ్రహ్మపుత్ర మైదానం కేవలం అస్సాం ప్రాంతంలోనే మనకు కనిపిస్తుంది. అందుకనేదే ఈ అస్సాం వ్యాలీ ప్రాంతం అని కూడా అంటారు. ఈ బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాన్ని అస్సాం వ్యాలీ మైదాన ప్రాంతం అని కూడా అంటారు. ఎందుకంటే కేవలం అస్సాం ప్రాంతంలోనే ఈ మైదాన ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా అనేకమైన పంటలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో కలిసి మనకి ప్రపంచంలోనే అతిపెద్దదైనా సరే మైదాన ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పరిచింది. దీన్నే ఉత్తర మహా మైదానాలు అని మనం పిలుస్తున్నాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెండవ టాపిక్గా మనం చూసిన ముందు మనం ఉత్తర మహా పర్వత వ్యవస్థను గురించి తెలుసుకున్నాం. 2 ఉత్తర మహా మైదాన ప్రాంతం. ఆ మైదాన ప్రాంతంలో మరలా మనం 3గా వాటిని డివైడ్ చేసాం. మళ్ళీ వాటిల్లో మళ్ళీ సబ్ డివైడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఒక్కొక్క మైదాన ప్రాంతాన్ని గురించి సవివరంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. దీంట్లో ఏర్పడిన రకరకాల భూస్వరూపాలు, ఒక్కొక్క మైదాన ప్రాంతంలో ఏర్పడిన రకరకాల భూస్వరూపాలను మొత్తాన్ని కూడా మీరు తప్పనిసరిగా మగ్గింగ్ చేయాలి. ఖచ్చితంగా మీరు దాన్ని మనం అచ్చ తెలుగులో అయితే పిడి కొట్టాలి అంటారు. ఖచ్చితంగా మీరు మగ్గింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతటితో మనకి ఉత్తర మహా మైదాన ప్రాంతాన్ని గురించి మనకి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రధాన భూస్వరూపాల్లో 2 భూస్వరూపాల గురించి చర్చించాం. మొదటిది హిమాలయ పర్వతాల గురించి, రెండవదిగా మహా మైదాన ప్రాంతాల గురించి చర్చించాం. తర్వాత మూడవదిగా ద్వీపకల్ప భారతదేశాన్ని గురించి మనం చర్చిస్తున్నాం. మరి ద్వీపకల్ప భారతదేశం ఎక్కడుంది? ఇక్కడ ఇందాక మనం ఇక్కడ వేసాం. ఇది యాక్చువల్గా దీనిపైన అంతా కూడా మనం ఏం వేసాం? ఇదంతా కూడా మనం ఇందాకంతా ఏం వేసాం? ఈ ప్రాంతంలో మహామైదాన ప్రాంతాలు వేసాం. మహామైదాన ప్రాంతాలకి దక్షిణంగా విస్తరించి ఉన్న ప్రధాన భూస్వరూపాన్ని మనం ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంగా చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమిగా ప్రాంతంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం భారతదేశంలో అతి ప్రాచీనమైన భూస్వరూపము. ఈ భూస్వరూపం అంతా కూడా రకరకాల రాళ్లతో కూడి ఉంది. చాలా దట్టమైన శిలలతో ఈ భూస్వరూపాలు కూడి ఉన్నాయి. ఈ దట్టమైన భూస్వరూపాలతో ఎగుడు దిగుడు భూస్వరూపాలతో కూడి ఉన్న ఒక శిలా నిర్మితమైన ప్రాంతాన్ని మనం ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంగా చెప్పుకుంటున్నాం. ఇది అతి ప్రాచీనవంతమైన ప్రాంతము. మరి ఇది ప్రీకేంబ్రియన్ అనే కాలంలో ఇది ఉద్భవించింది. ఈ ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో ఇంకా ప్రాచీనమైన భాగాన్ని మనం దక్కన్ పీఠభూమి ప్రాంతంగా చెప్పుకుంటున్నాము.
ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా ఒక త్రిభుజాకారంలో మనకు కనిపిస్తుంది. త్రిభుజాకారంలో మనకి కనిపిస్తుంది. మరి ఈ ప్రధాన భూస్వరూపం అన్ని భూస్వరూపాల్లో కల్లా అతిపెద్ద భూస్వరూపం, అతి ప్రాచీనమైన భూస్వరూపం. ప్రీకేంబ్రియన్ కాలంలో 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూస్వరూపం భారతదేశంలో ఏర్పడడం జరిగింది. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 16 లక్షల చదరపు కిలోమీటర్లు. మీరు గమనించాలి, హిమాలయాల యొక్క విస్తీర్ణం 5 లక్షల చదరపు కిలోమీటర్లు. తర్వాత అది మహా మైదాన ప్రాంతాల యొక్క వైశాల్యం 7.5 లక్షల చదరపు కిలోమీటర్లు. మరి ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం మనం ప్రస్తుతం చర్చిస్తున్న ఈ భూభాగం 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒక మహా పెద్ద ఒక పలక లాంటివి భాగం. దీనిలో ఉన్న ఇది అధికమైన శిలలతో కూడి ఉన్న ఒక కఠిన శిలా నిర్మితి గల ప్రాంతంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి దీనిలో మనం చూసినట్టయితే దీన్ని ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న పగుల లోయలో ప్రవహిస్తున్న నర్మదా నది ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ చూడండి, నర్మదా ఏందది? నర్మదా నది. దీన్ని నర్మదా, ఇది తపతి. ఈ 2 కూడా పగుల లోయలో ప్రవహిస్తాయి. పగుల లోయలో ప్రవహించడం అంటే ఇక్కడే క్లారిఫై ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. నదులు ఎప్పుడు కూడా తను ఏర్పాటు చేసుకున్న లోయల్లో ప్రవహిస్తుంటాయి. కానీ కొన్ని నదులు మాత్రం ఏర్పడ్డ లోయల్లో, అంటే భూమి కంపించినప్పుడు ఏర్పడిన పగుళ్ళలో ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రకంగా పగుల లోయలో ప్రవహించే నదులు భారతదేశంలో 4 ఉన్నాయి. ఆ 4లో ఈ 2 ఉన్నాయి. ఏ 2? ఒకటి తపతి, 2 నర్మదా. తక్కిన 2 కూడా చెప్తాను, గమనించుకోండి. 3 4 దామోదర్ నదులు. వాటిని పక్కన పెడితే ప్రస్తుతానికి తపతి, నర్మదాని తీసుకున్నాం. మరి ఈ ప్రాంతాల్లో మనకు 2 నదీ వ్యవస్థలు కనిపిస్తాయి. ఆ 2 నదీ వ్యవస్థలు, ఒకటి నర్మదా తపతి నదీ వ్యవస్థ. ఈ 2 కూడా ఈ ప్రాంతంలో పుట్టి పశ్చిమంగా ప్రయాణిస్తూ భారతదేశంలో నదులన్నీ ద్వీపకల్ప భారతదేశంలో అంటే ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో నదులన్నీ తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే ఈ 2 మాత్రం పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకని? ఇక్కడ పగుల లోయలో ఇవి మామూలుగా తను ఏర్పాటు చేసుకున్న లోయ కాకుండా భూమి పగిలితే ఏర్పడిన లోయలో ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఇవి ఇటుపక్క అంటే పశ్చిమ వైపు వీటి యొక్క స్లోప్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. మీరు ఇక్కడ కూడా గమనించాలి, ప్రతిసారి మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు ఆ సముద్రాలను ఖచ్చితంగా గుర్తించాలి. ఇదే సముద్రం బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం, ఇది అరేబియా. ఈ అరేబియా సముద్రంలోకి వచ్చేవి కలుస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే అరేబియా సముద్రంలో కలిసే ఈ నదులు ఒక నదీ వ్యవస్థగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉండే ఒక నదీ వ్యవస్థ ఏదైతే చంబల్, కేన్ అండ్ బనాస్ నదీ వ్యవస్థలో ఈ నదీ వ్యవస్థలో ఉత్తరంగా ప్రయాణించి గంగా నదిని కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నదుల్ని మనం నదీ వ్యవస్థలో 2 నదీ వ్యవస్థలుగా మనం చెప్తున్నాం. ఒక నదీ వ్యవస్థ గుర్తుంచుకోండి, పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిస్తే, 2వ నదీ వ్యవస్థ ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలిసి మరి దాని ద్వారా ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈ 2 నదీ వ్యవస్థలను మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తరువాత మనం గమనించాల్సింది, ఇక్కడ నర్మదా నది ఈ పెద్ద భూస్వరూపాన్ని, ప్రధాన భూస్వరూపాన్ని 2గా విభజిస్తుంది. 2 అన్ఈక్వల్గా విభజిస్తుంది. అసమాన భాగాలు అంటారు. సమాన భాగాలుగా కాకుండా అసమాన భాగాలుగా విభజిస్తుంది. దీనికి పైనున్న దాన్ని కేంద్ర ఉన్నత భూములు అంటారు, కింద ఉన్నదాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. జాగ్రత్తగా గమనించాలి, ద్వీపకల్ప పీఠభూమి ఇది. దీన్ని నర్మదా నది 2 అసమాన భాగాలుగా విభజించింది. పై భాగాన్ని మనం కేంద్ర ఉన్నత భూములు అంటున్నాం, కింద భాగాన్ని దక్కన్ పీఠభూమి ప్రాంతము అంటున్నాము. జాగ్రత్తగా గమనించాలి. మరి
మొదటగా కేంద్ర ఉన్నత భూముల్ని మనం చూద్దాం. ఈ కేంద్ర ఉన్నత భూముల్లో ఏ రకమైన భూస్వరూపాలు ఉన్నాయి? కేంద్ర ఉన్నత భూముల్లో చూసినట్టయితే ఈ కేంద్ర ఉన్నత భూముల్లో అనేక రకమైన పీఠభూములు ఉన్నాయి, అనేక రకమైన కొండలున్నాయి, కొండల వరుసలు ఉన్నాయి, పర్వత శ్రేణులు ఉన్నాయి. మరి ఆ పర్వత శ్రేణులు ఏమిటి, ఆ పీఠభూములు ఏమిటి, మరి ఆ పీఠభూములు ఎక్కడ విస్తరించి ఉన్నాయని మనల్ని చాలాసార్లు క్వశ్చన్స్లో అడుగుతున్నాడు. జాగ్రత్త, అసలు పీఠభూములు ఏంటి అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఫోటోని గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ప్రతి పిన్ పాయింట్తో కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఇదంతా కూడా జాగ్రత్తగా గమనించుకోండి. దీన్ని యాక్చువల్గా రాజస్థాన్లో ఉంది. దీన్ని మేవార్ పీఠభూమి అంటున్నాము. ఇది రాజస్థాన్లో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చిన్న చిన్న కొండలు గుట్టలతో కూడుకున్న కొండ ప్రాంతాలు, అక్కడక్కడ మైదాన ప్రాంతాలు కూడా మనకి కనిపిస్తాయి. దీన్ని మేవార్ పీఠభూమి అంటున్నాం. ఇది రాగి మరియు జింకుకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా మనం గుర్తించవచ్చు. మీకు తెలిసే ఉంటుంది, రాజస్థాన్లో కేత్రి గనులు ఉన్నాయి. కేత్రి గనులు రాగి గనులకు ప్రసిద్ధి చెందినవి. ఆ తర్వాత ఇక్కడ కతియావార్ పీఠభూమి అంటున్నాము. ఈ కతియావార్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి చెందినది? ఇది గుజరాత్. ఈ గుజరాత్ యొక్క చివరి భాగములో, అంటే గుజరాత్ యొక్క తూర్పు చివరగా విస్తరించి ఉన్న మైదాన ప్రాంతాన్ని మనం కతియావార్ పీఠభూమి అంటున్నాం. మరి ఈ కతియావార్ పీఠభూమిలో ఈ ప్రాంతంలో మనకి విశాలమైన గిర్ నేషనల్ పార్కు ఏర్పడి ఉంది. ఇక్కడ గిర్ పర్వతాలు ఉన్నాయి. ఈ గిర్ పర్వతాల దగ్గర గిర్ నేషనల్ పార్క్ ఉంది. ఈ గిర్ నేషనల్ పార్కు అనేది మన ఆసియా సింహాలకు, మన భారతదేశంలోనే అత్యధిక ఆసియా సింహాలకు పేరుగాంచిన పార్కుగా మనం ఈ గిర్ నేషనల్ పార్కును చూస్తాం. ఇది కతియావార్ పీఠభూమిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ దగ్గర మనకి మాల్వా పీఠభూమి కనిపిస్తుంది. ఈ మాల్వా పీఠభూమి అనేది ఉత్తరప్రదేశ్ యొక్క దక్షిణ భాగం మరియు మధ్యప్రదేశ్ యొక్క పై భాగాల్లో కలిపి మరి అంతేకాకుండా రాజస్థాన్లో కొంత భాగం, ఇన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్న ఒకే ఒక పీఠభూమి ప్రాంతంగా మాల్వా పీఠభూమిని మనం చెప్పవచ్చు. ఇది ఎక్కువ ప్రాంతంలో ఆక్రమించటం వల్ల ఈ కేంద్ర ఉన్నత భూముల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మాల్వా పీఠభూమి ప్రాంతం అంటున్నారు. మీకు చాలాసార్లు క్వశ్చన్ వచ్చి ఉంటుంది, కేంద్ర ఉన్నత భూముల్ని కేవలం మాల్వా పీఠభూమి ప్రాంతం అని ఎందుకు అంటున్నారు అంటే, మాల్వా పీఠభూమి ఎక్కువ ప్రాంతం ఇక్కడ ఆక్రమించడం వల్ల దీన్ని మాల్వా పీఠభూమి ప్రాంతం అంటున్నారు. సరే, ఆ తర్వాత చూసినట్టయితే మాల్వా పీఠభూమికి తూర్పుగా ఉన్న పీఠభూమి ప్రాంతాన్ని బుందేల్ఖండ్ పీఠభూమి ప్రాంతం అంటున్నాం. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంది. ఆ తర్వాత దాని కిందగా ఉన్నదాన్ని బాగేల్ఖండ్ పీఠభూమి ప్రాంతం అంటున్నాం. ఇది కేవలం మనకి మధ్యప్రదేశ్లోని మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ దీనికి తూర్పుగా ఉన్న ప్రాంతాన్ని, పీఠభూమి ప్రాంతాన్ని మనం చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం అంటున్నాము. ఈ చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం అనేది భారతదేశంలో ఖనిజాలు అతి సమృద్ధిగా గల పీఠభూమి ప్రాంతంగా చెప్పవచ్చు. దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అంటున్నారు. అంతేకాకుండా ఖనిజాల నెలవంక, ఖనిజాల కాచాణి అనే పేర్లతో వీటిని పిలవడం జరుగుతుంది. మరి వీటిని చూసినట్టయితే దీనిలో ఎక్కడ విస్తరించి ఉంది ఈ చోటా నాగపూర్ పీఠభూమి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ క్రింది ఏ రాష్ట్రాలలో చోటా నాగపూర్ పీఠభూమి విస్తరించి ఉంది? ముందు మీకు అసలు ఎక్కడ విస్తరించి ఉందనేది తెలియాలి. మనం చూసినట్టయితే ఇది వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు, 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. గమనించాలి, ఈ 3 రాష్ట్రాల్లో ఈ చోటా నాగపూర్ పీఠభూమి విస్తరించడం చూస్తాము. ఆ తర్వాత మాల్వా పీఠభూమి తర్వాత 7వది మైకాలా పీఠభూమి. 7వ పీఠభూమి ఇక్కడ మాల్వా అని రాశాను, గమనించాలి మీరు. మైకాలా సరిచేసుకోండి, మైకాలా పీఠభూమి.
ఈ మైకాలా పీఠభూమి మాల్వా పీఠభూమి యొక్క దక్షిణ ప్రాంతంలో విస్తరించిన చిన్న పీఠభూమిని మైకాలా పీఠభూమి అంటున్నాం. ఈ విధంగా కేంద్ర ఉన్నత భూముల్లో ఈ 7 వర్గ పీఠభూములు మాత్రమే కేంద్ర ఉన్నత భూముల్లో మనకు కనిపిస్తున్నాయి. చూడండి, 7 పీఠభూములే మనకు కేంద్ర ఉన్నత భాగాల్లో ఉన్నత ప్రాంతంలో మనకి కనిపిస్తున్నాయి ఈ 7 పీఠభూములు. అయితే మరి పర్వతాలు ఏమన్నా ఉన్నాయా ఈ ప్రాంతంలో అని మనం కానీ చూసినట్టయితే, ఒకటి ఆరావళి. ఆరావళి అనేది కేంద్ర ఉన్నత భూములకి వాయువ్యంగా విస్తరించి ఉంది. రాజమహల్ కొండలు అనేవి ఇవి ఈశాన్యంగా విస్తరించి ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఏ అయితే వింధ్య పర్వతాలు ఉన్నాయో ఈ వింధ్య పర్వతాలు కేంద్ర ఉన్నత భూముల యొక్క దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. కేంద్ర ఉన్నత భూములను చూసాం. ఈ కేంద్ర ఉన్నత భూముల యొక్క దక్షిణ సరిహద్దుగా ఏ పర్వతాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఏ పర్వతాలు ఉన్నాయి కేంద్ర ఉన్నత భూముల యొక్క దక్షిణ సరిహద్దుగా? ఏ ప్రాంతాలు ఏ ఉన్నాయి? మరి వింధ్య పర్వతాలు ఉన్నాయి. మరి ఈ వింధ్య పర్వతాల గురించి మనం చర్చించవలసి ఉంది. ఇక్కడ చూసినట్టయితే మొదటగా ఆరావళి పర్వతాలు చూద్దాం. ఆరావళి పర్వతాలు అనేవి వీటిని అవశిష్ట పర్వతాలు అంటారు. ఏ పర్వతాలు అంటారు వీటిని? అవశిష్ట పర్వతాలు అంటారు. ఇవి భారతదేశంలోని అతి ప్రాచీన మృత పర్వతాలు. ఈ పర్వతాలు ఇక్కడ చూడండి, ఈ పర్వతాలు ఉత్తర గుజరాత్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఉత్తర గుజరాత్ నుంచి ఇవి ఢిల్లీ వరకు 800 కిలోమీటర్ల మేర విస్తరించిన మృత పర్వతాలని మనం ఆరావళి మృత పర్వతాలు అంటున్నాం. ఈ ఆరావళి మృత పర్వతాల్లో ఎత్తైన శిఖరం గిర్నార్ శిఖరము. ఇక్కడున్న ఒక హోలీ ప్లేస్ ఉంది, దానినే ఏమంటున్నారు? మౌంట్ అబూ అంటున్నారు. ఈ మౌంట్ అబూ అనే ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జైన దేవాలయాలు ఉన్నాయి. ఆ జైన దేవాలయాల్ని దిల్వారా దేవాలయాలు అంటున్నారు. దిల్వారా దేవాలయాలు అంటున్నారు. మరి ఈ యొక్క పర్వతాలలో యురేనియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. రాజ్మహల్ కొండలు. ఈ రాజ్మహల్ కొండలు వెస్ట్ బెంగాల్లో ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న పర్వత వ్యవస్థను మనం రాజ్మహల్ కొండలు అంటున్నాం. ఆ తర్వాత వింధ్య పర్వత వ్యవస్థ. ఈ వింధ్య పర్వత వ్యవస్థను మనం కానీ చూసినట్టయితే, వింధ్య పర్వతాలు భారతదేశాన్ని సక్రమంగా రెండుగా మధ్యలో ఏర్పడిన తూర్పు పడమరలుగా విస్తరించిన పర్వత వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇవి అత్యధికంగా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మహారాష్ట్రలో కాదు, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మరి ఇవి నర్మదా నదికి పైన కేంద్ర ఉన్నత భూములకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. మరి వీటిని కానీ మనం చూసినట్టయితే ఇవి కూడా అవశిష్ట పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలుగా చెప్పవచ్చు. ఈ పర్వతాలలో ఎత్తైన శిఖరం పార్శ్వనాథ్. ఎత్తైన శిఖరం పేరు పార్శ్వనాథ్. ఇది 1350 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది. 1350 మీటర్లు ఎత్తు కలిగి ఉన్నది. ఈ పర్వతాలు తూర్పుగా ప్రయాణించి తూర్పున ఇవి కైమూర్ పర్వతాలతో కలిసిపోతున్నాయి. మరి ఈ పర్వతాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ పర్వతాలను మనం కానీ గమనించినట్టయితే ఈ పర్వతాల్లో మనకి అమరకాంతక్ పీఠభూమి కనిపిస్తుంది. ఈ పర్వతాల్లో అమరకాంతక్ పీఠభూమి కనిపిస్తుంది. ఈ అమరకాంతక్ పీఠభూమి అనేది 2 ముఖ్యమైన నదులకు జన్మస్థానంగా ఉంది. ఏంటి ఆ 2 నదులు? ఒకటి నర్మదా నది. నర్మదా నదికి జన్మస్థానంగా ఉంది. రెండోది సోన్ నది. సోన్ నది ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది. ఆ సోన్ నది కూడా జన్మస్థానం, సోన్ యొక్క జన్మస్థానం, నర్మదా నది యొక్క జన్మస్థానం. ఈ 2 నదుల యొక్క జన్మస్థానం ఇక్కడున్న అమరకాంతక్ పీఠభూమిగా చెప్పవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్టయితే కేంద్ర ఉన్నత భూములు మనకి అయిపోయింది. ఆ తర్వాత మనకి దక్కన్ పీఠభూమి. ఏదైతే నర్మదా నదికి దక్షిణంగా ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతాన్ని మనం దక్కన్ పీఠభూమిగా వ్యవహరిస్తున్నాం.
ఈ దక్కన్ పీఠభూమి అనేది అగ్నిమయ ప్రక్రియ వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాల ఉద్భేదనం వల్ల, అగ్ని పర్వతం పేలిపోవడం వల్ల ఏర్పడిన పీఠభూమి ప్రాంతంగా మనం చెప్పవచ్చు. మరి ఈ పీఠభూమి ప్రాంతంలో మనం చూసినట్టయితే ఈ ప్రాంతంలో 4 రకాల పీఠభూములు మనం గమనిస్తాం. ఒకటి మహారాష్ట్ర పీఠభూమి. చూడండి 8వది మహారాష్ట్ర పీఠభూమి. అక్కడ చూడాలి ఖచ్చితంగా మహారాష్ట్ర పీఠభూమి. ఈ మహారాష్ట్ర పీఠభూమి అనేది మహారాష్ట్రలో మహారాష్ట్ర యొక్క పశ్చిమ ప్రాంతంలో ఏర్పడి ఉంది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన లావా పొరలుగా ఏర్పడి ఉంటుంది ఈ పీఠభూమి ప్రాంతంలో. దీనినే అగ్నిమయ నాపలు అంటారు. వీటిని ఏమంటారు? లావా నాపలు అని అంటారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన లావా ద్వారా ఏర్పడటం వల్ల ఇది అతి సారవంతంగా ఉంటుంది. మరి సారవంతంగా ఉన్న ఈ ప్రాంతం అనేది నల్లరేగడి భూములకి ప్రసిద్ధి చెందింది. ఈ నల్లరేగడి భూముల వల్ల ఈ ప్రాంతంలో ప్రతి విస్తారంగా పండుతుంది. నేను చెప్పేది ప్రతిదీ బిట్టే, జాగ్రత్తగా గమనించాలి. ఏ ప్రాంతంలో, ఎందుకని ఈ ప్రాంతంలో విస్తారంగా ప్రతి పండుతుంది అంటే నల్లరేగడ భూముల వల్ల ఈ ప్రాంతంలో విస్తారంగా ప్రతి పండుతుంది. విస్తారంగా ప్రతి పండటం వల్ల ఈ బాంబే ఈ ప్రాంతాల్లో మనకు ఒక నూలు మిల్లు, వస్త్ర పరిశ్రమ అత్యధికంగా ఈ ప్రాంతంలోనే అభివృద్ధి చెందింది. ఈ నూలు విల్లు పరిశ్రమల వల్ల ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే ఒక పెద్ద స్లమ్ అనేది డెవలప్ అయింది బాంబే దగ్గర. దాన్నే ధారవి అంటారు. ఈ ధారవి అనే స్లమ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్గా ఏర్పడింది. ఆ తర్వాత కర్ణాటక పీఠభూమి. చూడండి 9 కర్ణాటక పీఠభూమి. ఈ కర్ణాటక పీఠభూమి మహారాష్ట్ర పీఠభూమికి దక్షిణంగా ఏర్పడి ఉంది. దక్కన్ పీఠభూమిలో మహారాష్ట్ర పీఠభూమికి దక్షిణంగా ఏర్పడింది. ఈ కర్ణాటక పీఠభూమిని మనం 2గా విభజిస్తున్నాం. ఒకటి మాల్నాడ్, 2 మైదాన్. ఒకటి మాల్నాడ్, 2 మైదాన్. 2 భాగాలుగా విభజిస్తున్నాం. ఒక్కసారి ఇటు చూడండి. ఇది కర్ణాటక పీఠభూమి అయితే ఇది పశ్చిమంగా ఉన్నదాన్ని మాల్నాడ్ అని, తూర్పుగా ఉన్నదాన్ని మైదాన్ అంటున్నాం. ఈ మాల్నాడు ప్రాంతం అంతా కూడా కొండలు, గుట్టలు, ఇసుక ప్రాంతాలతో నిస్సారమైన భూమి ప్రాంతంగా ఎటువంటి పంటలు పండకుండా ఉంటుంది. మరి ఈ మైదాన ప్రాంతాన్ని చూసినట్టయితే ఈ ప్రాంతంలో అనేక రకాల వ్యవసాయ పంటలు, ముఖ్యంగా కొబ్బరి లాంటి అనేక రకమైన వాణిజ్య పంటలు ఈ ప్రాంతంలో పండించబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే తెలంగాణ మైదాన ప్రాంతం, తెలంగాణ పీఠభూమి ప్రాంతం. 10వది చూడండి తెలంగాణ పీఠభూమి ప్రాంతం. తెలంగాణ పీఠభూమి ప్రాంతం అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్లస్ అనంతపూర్ ప్లస్ నంద్యాల, ఈ మూడిటిని కలిపి తెలంగాణ పీఠభూమిగా మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడున్న తెలంగాణ, ఆ తర్వాత అనంతపూరు, నంద్యాల, ఈ ప్రాంతాల మొత్తాన్ని కలిపి మనం తెలంగాణ పీఠభూమి ప్రాంతంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మన సబ్జెక్టు కాబట్టి. ఈ తెలంగాణ పీఠభూమిలో మనకి 6 రకాలైన శిలలు కనిపిస్తాయి. చూడండి, 1 ధార్వార్ శిలలు, 2 కడప శిలలు, 3 కర్నూలు శిలలు, 4 దక్కన్ శిలలు, 5 గోండ్వానా శిలలు, 6 రాజమండ్రి శిలలు. నేను ఫస్ట్లో మీకు ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పాను, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం భారతదేశ భౌగోళిక శాస్త్రాన్ని చదివేటప్పుడు దీనిలో భాగంగానే చాలా వరకు ఇవి కవర్ అవుతాయని చెప్పాను. చూడండి, ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ అయితే శిలలు ఉన్నాయో అన్ని శిలలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 1 తెలంగాణలో సపరేట్గా మనం చెప్పుకోకుండా ఇక్కడే మనకు కవర్ అయ్యాయి. చూడండి, ధార్వార్ శిలలు. ఈ ధార్వార్ శిలలు భారతదేశంలో ఏంటి ఈ యొక్క ఇంపార్టెన్స్, అతి ప్రాచీన శిలలు. ధార్వార్ శిలలు
అతి ప్రాచీన శిలలు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఏవి అతి ప్రాచీన శిలలు అంటాడు? ద్వారవార శిలలు. మరి కడప కర్నూలు శిలలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి కడప కర్నూలు శిలలు. మరి దేనికి ఇంపార్టెంట్ ఇవి? సున్నపురాయికి ఇంపార్టెంటు. ఈ రెండు శిలల్లో సున్నపురాయి విస్తారంగా దొరుకుతుంది. సున్నపురాయి విస్తారంగా దొరుకుతుంది. 3 దక్కను శిలలు. మరి దక్కన శిలలు దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి అగ్నిశిలలు. భారతదేశంలో ఉన్న అగ్నిశిలల్ని దక్కన్ శిలలు అంటారు. ఇవి తెలంగాణలో ఉన్నాయి. ఆ తర్వాత గోండ్వానా శిలలు. ఏదైతే ఈ గోండ్వానా శిలల్లో ఇంపార్టెంట్ ఏంటంటే బొగ్గు లభిస్తుంది. దీంట్లో విస్తారంగా బొగ్గు లభిస్తుంది. మన దగ్గర లభించే సింగరాణి బొగ్గంతా కూడా ఈ గోండ్వానా శిలల నుంచి లభిస్తుంది. రాజమండ్రి శిలలు. మరి ఈ శిలల్లో ఫాజిల్ ఫ్యూయల్స్ దొరుకుతాయి, అంటే ముడి చమురు లభిస్తుంది. ముడి చమురు లభిస్తుంది. ఇది తెలంగాణ పీఠభూమి యొక్క ఇంపార్టెన్స్. ఆ తర్వాత తమిళనాడు పీఠభూమి 11. ఈ తమిళనాడు పీఠభూమి యాక్చువల్గా అనేక రకాలైన పర్వత వ్యవస్థలతో, నీలగిరి లాంటి అనేక రకమైన పర్వత వ్యవస్థలు, మరి ఈ ప్రాంతంలో విస్తారమైన అడవులతో నిండి ఉన్న పీఠభూమి ప్రాంతంగా మనం గమనించవచ్చు. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమికి వెలుపల ఉన్న ఒకే ఒక పీఠభూమి షిల్లాంగ్ పీఠభూమి. కాకపోతే దీని లక్షణాల్ని పుణికి పుచ్చుకోవడం వల్ల ఈ పీఠభూమి ప్రాంతాన్ని కూడా దీనికి మనం యాడ్ చేయడం జరిగింది. ఈ షిల్లాంగ్ పీఠభూమి అనేది చాలా ఇంపార్టెంట్ పీఠభూమి. ఈ పీఠభూమి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మేఘాలయలో ఉంది. ఎక్కడ ఉంది షిల్లాంగ్ పీఠభూమి? మేఘాలయలో ఉంది ఈ షిల్లాంగ్ పీఠభూమి. అది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత యాక్చువల్గా వీటి యొక్క బౌండరీస్ ఏంటి? ద్వీపకల్ప పీఠభూమిని మనం చూసామంటే బౌండరీస్ ఏంటి? ఇటు వాయువ్యంగా చూస్తే ఆరావళి పర్వతాలు, ఇటు ఈశాన్యంగా చూస్తే రాజమహల్ కొండలు, అంతేకాకుండా దక్షిణంగా చూస్తే నీలగిరి పర్వతాలు, ఇటు పశ్చిమంగా చూస్తే పశ్చిమ కనుమలు, తూర్పున చూస్తే తూర్పు కనుమలు, అంటే ఈస్టర్న్ ఘాట్స్ వీటికి సరిహద్దులుగా ఉన్నాయి. సో ఇది ద్వీపకల్ప పీఠభూమి యొక్క సమాచారం. మనం 3వ దాంట్లో ద్వీపకల్ప పీఠభూమిని గురించిన సమగ్ర సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది. ప్రతి పిన్ పాయింట్ను కూడా మీకు బొమ్మ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా చూసుకొని దీంట్లో ఇంకా ఏమైనా పాయింట్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకొని సమగ్రంగా మ్యాప్ను చూసి చదవటం నేర్చుకుంటే దీన్ని ఈజీగా చదివి మంచి మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఉంది.